బ్రూట్. బోగస్. మన థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ ఇప్పుడు 100 నగరాల్లో వింటున్నారు తెలుసా? అవునా? ఈ నగరాలకి ఏమైంది? ఎందుకు ఇలా పడి పడి వినేస్తున్నారు థైగ్యాప్ పాడ్కాస్ట్? చెప్పు బ్రూట్, గెస్ట్ చేయి. బోగస్ ఎందుకంటే మన చేతులు, మన గొంతులు, మనం చెప్పే ప్రతి అక్షరం, ప్రతి ప్రతి అక్షరం, ప్రతి పదం ఒక ముత్యం లాగా ఈ 100 నగరాల్లో వర్షాలు కురిపిస్తున్నాయి. బాబా ఎంచుకుంటున్నారు, ఇట్లా తవ్వి తీసుకుంటున్నారు. ప్రతి ముత్యాన్ని ఇట్లా ఒంటికి ఇట్లా రాసుకొని పూసుకొని మన పాడ్కాస్ట్ ని 2 చేతులతో ఆహ్వానిస్తున్నారు. స్వాగతం అండి. మీరు వినేది థైగ్యాప్ తెలుగు పాడ్కాస్టే. మీకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ ఎల్లప్పటికీ నాతో ఉన్న నా కో హోస్ట్ మనిషిని బీయింగ్ బ్రూట్. నమస్కారం అండి, నా తరఫు నుంచి కూడా మీ అందరికి స్వాగతం. మీకు ఏం పనిపాటు లేదు, అందుకనే ఇక్కడికి వచ్చారని మాకు అర్థమైపోయింది. సో మీరు కూడా మాలాగే పనిపాటు లేకుండా ఈ పాడ్కాస్ట్లో ఉన్నారు, చాలా సంతోషం. లేదా మీరు చాలా బిజీగా పనిచేస్తూ ఉన్నారు అంటే పని చేస్తూ కూడా వినొచ్చు. అవును, ఇది వర్కౌట్ చేస్తూ వినొచ్చు, బాత్రూమ్ లో వినొచ్చు, ఎక్కడ పడితే అక్కడ వినొచ్చు. ఎక్కడ పడితే అక్కడ పడి వినండి. అందుకే మేము పడి వినండి, పడుతూ వినండి. అందుకే మేము ఆడియో పాడ్కాస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా వీడియో చేసేసరికి మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు. మరో ఇంకోటి ఏంటంటే, మీకు బాగా కోపం వచ్చింది అనుకో, మీకే లాస్. మీరు ల్యాప్టాప్ లకు ఇరగొడతారు, టీవీలో ఇరగొడతారు, ఇవన్నీ అట్లా మాకు ఇష్టం లేదు. మీరు చిన్న చిన్న ఫోన్లు అవి ఇరగొడితే మాకు ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ ఇరగొడితే ఈ మధ్య చాలా చీప్ అయిపోయినాయి. ఊకూగా బిగ్ బిలియన్ డే వస్తుంది. సో మీరు ఎన్నంటే అని కొనుక్కోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో మాత్రం కొనకండి, అది ఎప్పటికీ రాదు. శుభం. మనకి స్పాన్సర్లు లేరు, నువ్వు ఇంకా దాన్ని మైనస్ చేస్తున్నావు. ఫ్లిప్కార్ట్ స్పాన్సర్ గా వస్తే కూడా నేను తీసుకొని 4 ఆర్డర్లు పెట్టినా ఇప్పటివరకు ఒక్కటి రాలేదు నా దగ్గర. అయితే ఫ్లిప్కార్ట్, మీరు ఒకవేళ ఎవరైనా ఫ్లిప్కార్ట్ లో పనిచేస్తే మాకు కాంటాక్ట్ చేయండి. అసలు ఏంటిది, ఎందుకు ఇట్లా ఉంది, ఇది వివరంగా మనము చర్చించుకొని దాన్ని ఒక స్పాన్సర్షిప్ డీల్ లాగా కన్వర్ట్ చేసుకొని అట్లా నెగోషియేట్ చేసుకున్నాం. మీరు 2-3 కోట్లు మా మొహాన పడేస్తే మా దగ్గర షర్ట్లు ఎట్లాగా ఉన్నాయి, మేము కోట్లు వేసుకొని తిరుగుతాం. అయితే బ్రూడ్, ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా ఈ నగరానికి ఏమైంది. లాక్డౌన్ లో ఎవ్వరు రోడ్డు పైన రాకుండా అందరు ఇంట్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే మూవీ అందరూ చూసారు. ఈ మూవీ వచ్చినప్పుడు అసలు లాక్డౌన్ లేకుండే కాదు, కానీ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చినా మళ్ళీ చూసారు. ఎందుకంటే అప్పుడు చూడదగ్గ సినిమాలు పెద్దగా లేకుండే. లంచ్ తింటున్నప్పుడు ఇప్పుడు ఏ మూవీ చూడాలని 1 గంట సేపు ఆలోచించి లంచ్ 2 గంటలు తింటాం చూడు. అలాంటి ప్రాబ్లం లేకుండా అరే ఇది ఒకటి మళ్ళీ ఒకసారి చూసుకుంటే బాగుంటది కదా అన్న మూవీ ఇది. సో నాకైతే చాలా నచ్చింది. ఈ సినిమా అందరు చూసేసి ఉంటారు, కానీ ఒకవేళ చూడని వాళ్ళు వింటుంటే వాళ్ళ కోసం ఒక సమ్మరీ లాగా మనం ఇద్దాము. నేను ఎలా అదే స్పాయిలర్స్ లేకుండా ఒక సమ్మరీ. చీకట్లో నువ్వు వేళ్ళు చూపిస్తే నాకు అర్థం కాదు ఎక్కడ చూపిస్తున్నావు. సరే, నేను ఈ నగరానికి ఏమైంది అన్న చిత్రం ఒక 4 దోస్తుల చిత్రం అన్నమాట. ఈ 4 దోస్తులకి చిన్నప్పటి నుంచే కలిసిమెలిసి పెరుగుతారు. కానీ ఏమవుతాడంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటాడు. ఒకడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటాడు, ఇంకోడేమో వాడికి ఫోటోగ్రఫీ అది ఇది అని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకోటికేమో వాడు కూడా ఇట్లా కెమెరామ్యాన్ డైరెక్టర్ లాగా ఒకడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకోడేమో వాడు ఒక రచయిత ఉన్నాడు అని చెప్పి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా 4 దోస్తులు కలిసి ఉంటారు అనమాట. వీళ్ళు 4 దోస్తులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు కలిసి. వీళ్ళ 4కి ఏంటంటే ఒక కామన్ కనెక్టింగ్ ప్యాషన్, షార్ట్ ఫిలిమ్స్. టిపికల్ ఇక మన తెలుగు వాళ్ళు అంటే అర్థమైంది కదా, ఎవడైనా ఒక హీరో అవ్వాలి, ఒక కామెడియన్ అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక మ్యూజిషియన్ అవ్వాలి. అట్లా వీళ్ళు 4 కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎట్లయితే అరే మనం కలిసి ఒక షార్ట్ ఫిలిం తీద్దాంరా, మనం కలిసి ఒక మూవీ తీద్దాంరా అని ఎట్లయితే థాట్స్ వచ్చి వాళ్ళు దానిపైన ప్రయత్నాలు మొదలు పెడతారో వీళ్ళు కూడా అట్లానే మొదలు పెడతారు. కానీ ఆ ప్రయత్నాలే వీళ్ళ స్నేహానికి ముల్లుగా తిరిగి ముల్లుగా వచ్చి మళ్ళీ వీళ్ళని గుచ్చి వీళ్ళ 4 ఫ్రెండ్షిప్ ని కర్ అని మొత్తం పాడు చేస్తుంది. సో సాడ్. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. దీని తర్వాత వీళ్ళు మళ్ళీ ఎట్లా కలుస్తారు, ఎట్లా వీళ్ళు ఫ్రెండ్షిప్ ని బిల్డ్ చేస్తారు, లాస్ట్ కి అమలు చేసుకుంటారు, లాస్ట్ కి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఎలా అవుతుంది ఈ మూవీ అన్నదే మిగతా భాగం. నైస్. సో అదండి ఈ నగరానికి ఏమైంది సినిమాది స్పాయిలర్ లేని సమ్మరీ. అంటే స్పాయిలర్ అంటే తెలుగులో చెప్పు. ఇంతకి తెలుగులో స్పాయిలర్ అంటే
పాడవ్వని సమ్మర్ ఇది. ఇప్పుడు మీ ఈ మూవీ పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని పాడి చేసే సమ్మరీ మేము చర్చించబోతాము. ఫుల్ గా స్పాయిలర్స్ తో ఉంటుంది ఈ సినిమా. బై ద వే అమెజాన్ ప్రైమ్ లో మీకు ఊరికే దొరుకుతుంది. యా, సో మీరు చూసుకోవచ్చు ఒకవేళ మీరు చూడలేదంటే. ఇప్పుడు మొత్తం స్పాయిలర్స్ తో బాగా డీటెయిల్ గా రివ్యూ చేయబోతున్నాము. బ్రూట్ నేను స్టార్ట్ చేయాలా? నువ్వు స్టార్ట్ చేయి. ఎప్పుడు నేనే స్టార్ట్ చేయాలా? నేను బ్యాక్ బెంచర్. ప్రతిసారి నేనే స్టార్ట్ చేస్తా. పెద్ద మేమేం ఫ్రంట్ బెంచర్లు ఇక్కడ. ఇదిగో నీ హైట్ కి నువ్వు ఫ్రంట్ బెంచ్ లో కూర్చోకపోయి ఉంటే నీకు బోర్డే కనబడకపోతుండే. అర్థమవుతుందా బోగస్? ఇక నువ్వు నా నోరు తెరిపి ఆ కుక్కు నువ్వు మొదలు పెట్టు. ఏదో ఆడియో పాడ్కాస్ట్ అని నా హైట్ ని ఏదో ఇష్టం వచ్చినట్టు అంటున్నావు. నీకంటే పొడుగు నేను. ఎట్లా ఎట్లా నేను కూర్చొని నువ్వు నుంచుంటేనా? ఇవన్నీ చిల్లర ట్రిక్స్ ఆడకు. అదే ఎవరికి కనబడతలేరు అని చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పడం చాలా అన్యాయం అయిపోగస్. ఎప్పుడైనా న్యాయంగా ఉండాలి. చూస్తారు రేపో మాపో వీడియో పాడ్కాస్ట్ కూడా తయారవుతుంది ఇది, అప్పుడు చూస్తారులే. నీకు నా ట్రిక్స్ తెలియదు అనుకుంటా. నేను అప్పుడు వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకే తెలిసిపోతారు. చూడండి బ్రూట్ ఎంత పొడుగున్నాడు, అరే మస్తున్నాడు కదా పిల్లాడు అనుకుంటారు. నిన్ను చూసి అరే వీడియోడు ఆలుగడ్డ ఆలుగడ్డ బొంతలాగా ఉన్నాడు, అరే ఊకే పాపం బ్రూట్ ని సతాయిస్తుండు అరే అని చెప్పి అంటారు అందరూ. ఇట్లా సంధిస్తే వాగుతూనే ఉంటావు కానీ ఇంకా చెప్పు, రివ్యూ చేయి ఇంకా సినిమా. నాకైతే నచ్చింది భయ్. ఎందుకు నచ్చింది అది నువ్వు అడగాలి. అడిగేశాను. అచ్చా, ఎందుకు నచ్చింది అంటే మొదలుగా ఎక్కువ కాంప్లికేటెడ్ పిక్చర్ కాదు, ఒక సింపుల్ స్టోరీ తీసుకున్నారు. నలుగురు దోస్తులు ఉంటారు, నలుగురు ఒక్కొక్క రకం ఉంటారు. అండ్ వీళ్ళకి దోస్తుల మధ్యలో కొట్లాటలు అవుతాయి. అండ్ వీళ్ళు మొదటి నుంచి ఏదో చాలా దోస్తు మేరా దోస్త్ అన్నాడు కాకుండా స్టార్టింగ్ నుంచే ఒక్కొక్కళ్ళ మధ్యలో ఆ ఫ్రిక్షన్ అదంతా మంచిగా చూపించారు. ఒక న్యాచురల్ గా ఉన్నది వాళ్ళ ఫ్రెండ్షిప్. ఏదో దోస్తులు కదా అని చెప్పి ఇక నేను నీకోసం ప్రాణం ఇస్తారా అన్న టైప్ దోస్తాని కాదు. కరెక్ట్ రియలిస్టిక్ గా మన దోస్తులతో ఎట్లుంటామో అట్లనే ఉంది. ఆ ఫ్రెండ్షిప్ అన్న కాన్సెప్ట్ ని వాళ్ళు నీట్ గా చూపించిండు. అది నాకు నచ్చింది. రెండోది వచ్చేసి కాన్సెప్ట్ ఎంత సింపుల్, టేకింగ్ కూడా అంతే సింపుల్ గా చేశారు, ఓవర్ కాంప్లికేట్ చేయలేదు. ఇది తీసింది తరుణ్ భాస్కర్ వాళ్ళు అనుకుంటా. తరుణ్ భాస్కరే తీసిండు, అంటే నాకు చెప్పలేదు తరుణ్ భాస్కర్. సో తరుణ్ భాస్కర్ ఇన్ జనరల్ చాలా రియలిస్టిక్ గా తీస్తాడు. తరుణ్ భాస్కర్ కాన్సెప్ట్స్ అన్ని వాడి మూవీస్ అన్ని ఎట్లయితే మనం చూస్తూ ఉంటామో మన చుట్టుపక్కల దాన్నే స్క్రీన్ పైన రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ రెప్లికేషన్ లో నుంచి ఒక స్టోరీ టెల్లింగ్ అన్న కాన్సెప్ట్ ని తీసుకొస్తాడు. అది నాకు చాలా నచ్చుతుంది తరుణ్ భాస్కర్ దీంట్లో. అది ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ చాలా రిఫ్రెషింగ్ కూడా ఉంటుంది. ఎంతసేపు మనం మెలో డ్రామాటిక్ మూవీలు చూసి మనకు సడన్ గా ఇది చూడంగానే ఆహా కంటిపైన కీరా పెట్టినట్టు ఎంత చల్లగా ఉన్నది అన్నట్టు ఉంటుంది. అవసరం లేని పాటలు లేవు. సో ఉన్న పాటలు కూడా మంచిగా ఉండే. ఇట్ వాజ్ ఏమంటారు మంచిగా కథలో ఇట్లా బ్లెండ్ అవుతుంది జుర్రుమని. ఆ జుర్రుమని బ్లెండ్ అవుతుంది నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఇట్లా జుర్రు అని సౌండ్ రావాలి. అది వచ్చింది, నేను చాలా సంతోషించిన. అదే నేను మనవి చేసుకుంటున్నా. క్లైమాక్స్ కూడా రీజనబుల్ క్లైమాక్స్ ఉంది. ఏంటి స్టన్ అయినావా నా రివ్యూ విని? స్టన్ అవుతున్నా. ఇట్లా పైన నుంచి ఇట్లా టచ్ చేసుకుంటూ పోతావా ఏంది? అవును, మనం నువ్వు ఏది నీకు నేను ఏది కిస్ కాన్సా పాయింట్ విస్తార్సే బోలు చెప్పు. నాకు తెలుగులో రాదు, తెలుగులో మాట్లాడు ఫస్ట్. ఏ పాయింట్ నేను చాటభారతంలో చెప్పాలి చెప్పు. నువ్వు ఏది చెప్పినా కొంచెం మనం ముందు రివ్యూ చేసినట్టు కొంచెం డీటెయిల్లో పోవాలంటే చూడు బోగస్, నాకు యాక్టింగ్ వైజ్ అందరూ మంచిగా చేసిండు. టేకింగ్ ఎస్థెటిక్స్ ఆఫ్ ద మూవీ అవన్నీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అండ్ ఐ థింక్ అది ఇప్పుడు ఒక ట్రెండ్ కూడా అవుతుంది. సో ఈ మూవీ 2018లో వచ్చింది. 2018లో నేను థియేటర్లో చూసిన ఈ మూవీ. నేను ఇలా కాదు, నేను చిల్లరలాగా డౌన్లోడ్ చేసి పైరేట్ వర్జన్ లో చూడ. నేనేం పైరేట్ వర్జన్ లో చూడలేదు. నాకు తెలుసులే నువ్వు ఎట్లా చూసినావు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పుడు చూసినావు చిన్న స్క్రీన్ లో, నేను పెద్ద స్క్రీన్ లో చూసిన. సో నాకు అన్ని డీటెయిల్ గా అర్థమైనాయి. సో థియేటర్ లో చూసినప్పుడు ఫస్ట్ టైం పెళ్లి చూపుల మూవీ ఎఫెక్ట్ ఎట్లయితే ఉండేనో ఇది నాకు ఇంకా ఆంప్లిఫైడ్ ఎఫెక్ట్ అనిపించింది. అవునా? యా, ఎందుకంటే పెళ్లి చూపులు కొంచెం నాకు డాక్యుమెంటరీ స్టైల్ అనిపించింది మూవీ. ఒక ఫీచర్ ఫిలిం లాగా అనిపించలే నాకు. ఓహో, నీకు అలా అనిపించిందా? అందుకని నీకు చెప్పాను అన్ని. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కూర్చొని అది నువ్వు అందుకనే అంటున్నా థియేటర్ లో చూడాలి పిక్చర్ లో, అప్పుడు అర్థమవుతుంది నీకు. నువ్వు థియేటర్కి వెళ్ళవని తెలుసు నాకు. నీకు అక్కడ అంతా సీట్లు ఖరాబ్ ఉంటే ఎవరెవరో కూర్చుంటారు అట్లా కాదు. నువ్వు థియేటర్ కూడా నీలకమల్ కుర్చీ చేసుకొని అక్కడ మెట్ల పైన పెట్టుకొని చూస్తావు కదా. ఇంకా చెప్పు. నేను ఇది ఎందుకు ఆలోచించలే ఈ జోక్. యా, మస్తు జోక్ ఇది. అందరు వినండి. బోగస్ ఏం చేస్తాడు తెలుసా, థియేటర్కి టికెట్ కొని 2 టికెట్లు కొంటాడు. ఒక టికెట్ వాడికి, ఇంకో టికెట్ వాడి నీలకమల్ కుర్చీకి. ఇంకా కుర్చీ పైన కుర్చీ పట్టుకొని చూస్తాడు, పైన టాప్ రోల్ ఉంటాడు. అది కానీ నాకైతే అదే అనిపించింది. నాకు ఇన్ఫాక్ట్ ఇది ఎందుకు రిఫ్రెషింగ్ అనిపించింది అంటే ఇట్ ఈస్ లాట్ మోర్ క్యారెక్టర్.
అండ్ నేను ఎప్పుడు చూడని స్టోరీ అన్నట్టు అనిపించింది ఇది. అవునా? యా, అంటే ఆ టేక్ ఆఫ్ వాళ్ళు ఒక చిన్నప్పటి నుంచి గ్రాడ్యువల్గా వాళ్ళు ఎట్లా పెరుగుతారో అదంతా కరెక్ట్గా ప్లాన్ చేసిండు. వాడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపించిండు. ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో ఉన్నట్టా లేనట్టా అన్న టెన్షన్ ఒకటి, మళ్ళీ వాళ్ళందరూ కలుద్దాము, ఒకడికి పెళ్ళి అవుతున్నట్టు ఉంటది, కలుసుకుందాం అని చెప్పి వాళ్ళు గోవాకి వెళ్తారు. ఇది నీకు గోవాకి ఎట్లా వెళ్తారు? ఇది నీకు ఫస్ట్ టైం వినిపిస్తుంది? నీకు మళ్ళీ నువ్వు చక్కగా వింటావు పెడతారు. ఒక ఫ్రెండ్షిప్ చిన్నపిల్లల నుంచి కలిసి వాళ్ళు పెరిగి ఓకే వాళ్ళు సస్పెండ్ వరకు కాకుండా ఎప్పటి వరకు అయితే వాళ్ళు సెటిల్ డౌన్ వాళ్ళ లైఫ్లలో సెటిల్ డౌన్ అయిపోయినాం రాబాయ్, ఇప్పుడు ఓకే మనం కరెక్ట్ ట్రాక్ లో పడినాం అన్న వరకు వెళ్తుంది మూవీ. ఈ ట్రాక్ దాని ఏమంటారు ఎస్కలేషన్ ఏదైతే ఉంటది కదా, ఆ ఎస్కలేషన్ అనేది చాలా నీట్ గా అనిపించింది నాకు. అది నేను చూడలేదు ఎప్పుడు ఇలాంటి స్టోరీ. అసలు ఇలాంటి స్టోరీ నలుగురు దోస్తులు కలిసి వాళ్ళు కష్టపడిన ఇది అంతా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ మూవీలో ఉన్నది చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు సరిగా సెటిల్ అవ్వలేదు, కరెక్ట్ ట్రాక్ లో లేరు, ఎవరు లేరు. ట్రాక్ లో లేరంటే అదే అంటున్నా. రియలిస్టిక్ గా సినిమాలు ఎట్లా చూపిస్తారంటే ఎండింగ్ లో వాళ్ళిగా సూపర్ డూపర్ డైరెక్టర్లు యాక్టర్లు అయిపోయారని చూపిస్తారు. అట్లా కాకుండా వీళ్ళ క్లారిటీ వచ్చేసింది. మనం సరే రాబాయ్ ఎంత ఏదైనా ఇదే మనకి బతుకు, ఇందులోనే మనం పడి రావాలి, ఏదో ఒకటి కష్టమో నష్టమో ఇందులోనే ఏదో పని చేసుకుంటూ బతుకుదాం మనం అన్నట్టు వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చింది. అక్కడ వరకు తీసుకెళ్ళిపోయాడు. అది చూపించింది. ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. అది బాగుంది. సో నువ్వు స్టార్టింగ్ పాయింట్ మీద మాట్లాడితే దానికి నేను కౌంటర్ ఇస్తే నువ్వు దాన్ని ఎండింగ్ తో మళ్ళీ ఆర్గ్యూ చేస్తున్నావు. ఏం స్టార్టింగ్ పాయింట్? ఇదే ఫ్రెండ్లు ఇది ఫస్ట్ టైం చూసాను, ఇలాంటి ఇది ఎప్పుడు చూడలేదు అంటున్నావు కదా. కాదు, నేను ఇది ఎందుకు చెప్పినానంటే నువ్వు అన్నావు కదా వాళ్ళు సెటిల్ కాలేదు అని. అవును, స్టార్టింగ్ లో వాళ్ళు సెటిల్ కాలేదు. స్టార్టింగ్ లో అంటలే, నేను ఎండింగ్ గురించే మాట్లాడినా. ఎండింగ్ లో కూడా వాళ్ళు సెటిల్ కాలేదు. నేను కూడా అదే అంటున్నా. వాళ్ళు సెటిల్ అవ్వడం అంటే ఆ సెటిల్ అవ్వడం అనేది నేను ఏ విధానంగా చెప్తున్నాను అనేది నవ్విపియక. బోగస్ చాలా సీరియస్ టాపిక్ లో నువ్వు ఊరికే నవ్విపిస్తుంటావు. వాళ్ళు మెంటలీ సెటిల్ అయిపోయారు, అది పాయింట్. వాళ్ళు సెటిల్ అయినంటే ఓ పెద్ద డైరెక్టర్లు అయినా కాదు కదా. అర్థమవుతుందా? నేను చాలా హై లెవెల్లో మాట్లాడతా బోగస్. నీకు అర్థం కానప్పుడు నన్ను అడుగు. 5 నిమిషాల ముందు ఏం మాట్లాడుతున్నావు నీకే గుర్తు రావట్లేదు, మళ్ళీ ఏమో థియేటర్ లో కూర్చొని చూస్తా ఉంటా. అర్థం అవుతుంది అంటే నీ ముంజి ముంజి అంటే ఇప్పుడు నేను అదంతా ట్రాన్స్లేట్ చేయను. అసలే భాష సరిగా రాదరా అంటే నువ్వు మళ్ళీ దాంట్లో నన్ను ట్రాన్స్లేట్ చేపిస్తున్నావు. నేను అందుకనే అడుగుతున్నా. ముంజి ఆబ్వియస్లీ నన్ను ఎవరు అట్లా తిడితే నేను ఇప్పుడు నేను తిడుతున్నా. అంతే, మనకి అట్లా చెప్పేసి ఓకే. అయితే బోగస్ నీ రివ్యూ దీని గురించి ఏంటంటావు? ఓకే, మనం రాజరాజ చోరాలో మాట్లాడుకుంది ఏంటి, ఫస్ట్ 20 minutes అవుతే గానీ అసలు ఆ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది. అప్పటిదాకా అసలు ఇది సచ్చిందా బతికిందా, నేను ఎందుకు చూస్తున్నాను, నేను చచ్చే ఉన్నానా నేను బతికే ఉన్నానా, ఆ ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీతో కాంట్రాస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ ఉండే ఈ సినిమా. బ్యూటిఫుల్ ఓపెనింగ్. ఆ హుక్ అనేది ఓపెనింగ్ కాగానే నీకు ఒక కారులో 4 ఫ్రెండ్స్ స్లో మోషన్ లో ఆర్గ్యూ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ లో ఒకడు మళ్ళీ కుక్క మీద లైన్లు వేస్తుంటాడు. వేరే వాడికి విరక్తి పడుతుంది. అరే కుక్క ఎందుకు పడినా అప్పటి నుంచి కొట్లాడుకుంటుంటారు. కార్ ముందు ఒక కుక్ వస్తుంది, అప్పుడే ఆ స్లో మోషన్ ఆ ట్రాకింగ్ షాట్ అదంతా వస్తుంది. సో ఆ ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ తో స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళారు, ఒక్కొక్క ఫ్రెండ్ ది సిచ్యువేషన్ ఏంటి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఒక్కొక్క అది కూడా చెప్పలేదు, ప్రెసెంట్ ఆఫ్ పాస్ట్ అని చెప్పలేదు, కానీ ఒక్కొక్క ఫ్రెండ్ మనకు అర్థమవుతుంది ఈ ఒక్కొక్క ఫ్రెండ్ ది సీన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని. అది తక్కువ టైంలో బాగా కవర్ చేశారు. మనకి ఎంతవరకు అయితే అర్థం అవ్వాలో అంతవరకు చూపించారు. కరెక్ట్, ప్రతి ఒక్కరిది మళ్ళీ. అండ్ ఎవరిది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా లేదు. ఇన్ఫాక్ట్ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది కార్తిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. కార్తిక్ అంటే ఆ కెమెరా మ్యాన్, క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తాడు. కానీ యాక్చువల్ గా ఈ సినిమా వివేక్ గురించి. వివేక్ ఆ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే లూజ్లీ బేస్డ్ ఆన్ అదే గోగల్ సోడ్. సో లూజ్లీ బేస్డ్ ఆన్ తరుణ్ భాస్కర్స్ లైఫ్, ఫిల్మ్ మేకర్ అని చెప్పారు వాళ్ళు అక్కడ. అవునా? అవన్నీ చూడను నేను థియేటర్ లో. ఎప్పుడైతే బొమ్మ ఆగిపోతుందో బయటికి నేను ఇవన్నీ కూర్చొని చదువుకోండి అవన్నీ నేను చేయను. అందుకనే నేను మార్వెల్ మూవీస్ లో కూడా నాకు నెక్స్ట్ ది అదేమంటారు దాన్ని ఈస్టర్ ఎగ్ ఏదో చెప్తారు కదా, అవి చూడడమే పెద్ద తప్పు. అది కాకపోతే ఇది లూజ్లీ బేస్డ్ ఆన్ తరుణ్ భాస్కర్ లైఫ్. తరుణ్ భాస్కర్ మిగతా 3 దోస్తులు ఎవరో మనం కనుక్కోవాలి. ఎందుకు మనకు తెలియదు కదా. నీకు తెలుసా? ఏం చేసుకుంటాం తెలిసి జస్ట్ మనం రీసెర్చ్ డెప్త్ గా చేయాలి. అది నువ్వు నా చెప్తున్నావు. థియేటర్ లో కూర్చొని రీసెర్చ్ డెప్త్ గా చేయాలి. అట్ట
ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బోగస్, నేను రిసర్చ్ చేయకుండా ప్రిపరేషన్ లేకుండా ఏ పాడ్కాస్ట్ కి కూడా రికార్డింగ్ కి రాను నేను. తెలుసు కదా నా గురించి. ఇది వినే వాళ్ళకి అర్థమైపోతుంది నీ రీసెర్చ్ ఎంత డీప్ గా వెళ్తుంది అనేది. ఇంకా చూస్తా. ఎనీవేస్ ఇది బేస్డ్ ఆన్ తరుణ్ భాస్కర్స్ లైఫ్. ఈ ఫిల్మ్ మేకింగ్ స్టార్టింగ్ అప్పుడు ఇట్లానే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్ళి అది తెలుసు అలా గ్రాడ్యుయేట్ అయ్యారు. లూజ్లీ బేస్డ్. సో యాక్చువల్ గా మూవీ వివేక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ బేస్డ్ ఉంటుంది. కాకపోతే ఇది స్టార్ట్ అయ్యేది కార్తిక్ తో స్టార్ట్ అవుతుంది. బట్ అయినా కూడా ఏ క్యారెక్టర్ ది ఎక్కువ గానీ తక్కువ గానీ ఇంట్రొడక్షన్ లో చేయలేదు. అందరికి సమానంగా ఏం జరుగుతుందో వాళ్ళ ప్రస్తుతం. ఒకడేమో వెడ్డింగ్ ఫిల్మ్ మేకర్, వెడ్డింగ్ వీడియోస్ తీస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు మనకి ఇట్లా వేస్తే తగులుతారు. హైదరాబాద్ లో ఒక 5 తగులుతారు. వాడు ఉండే రూమ్ కూడా భలే ఉంటది. అదే ఎగ్జాక్ట్ టిపికల్ గా ఉంది. పెంట్ హౌస్ లో ఒక ఇండిపెండెంట్ రూమ్ టైప్ ఒకటి ఉంటుంది. సో ఒకడు వెడ్డింగ్ ఫిల్మ్స్ చేస్తుంటాడు, వీడేమో డబ్బింగ్ చేస్తాడు. కౌశిక్ ఎంత మంచి చేస్తాడు. ఆఫ్ కోర్స్ చాలా బాగా చేస్తాడు. కౌశిక్ బాగా చేస్తాడు. అండ్ కౌశిక్ ఇస్ వన్ ఆఫ్ ద సేవింగ్ గ్రేసెస్ ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి, నా దృష్టి నుంచి. అట్లా చెప్పు. ఎందుకంటే ఉన్నది ఒక్క కామెడీ ట్రాక్ అంతా కౌశిక్ దగ్గర నుంచి వస్తుంది మనకి. కానీ కామెడీ మూవీలా కాదు కదా. కామెడీ మూవీలా కాదు, కానీ నువ్వు ఆ కామెడీ తీసేస్తే నాకు ఇక్కడ అక్కడ బోర్ కొట్టేది ఈ సినిమా. ఫ్రాంక్ గా చెప్తున్నా. ఓకే, కౌశిక్ నా అభిప్రాయం ఆఫ్ కోర్స్ నా అభిప్రాయం ఇది. కౌశిక్ దే లేకుంటే, ఆ కామిక్ రిలీఫ్ లేకుంటే ఇక్కడ అక్కడ బోర్ కొట్టే. ఎందుకంటే నేనేమంటే నాకు కౌశిక్ ది ఒకటే తీస్తే అలా ఉండేది. కానీ కౌశిక్ ది తీసిన ఈ వివేక్ ది కొంచెం ట్రీట్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే నాకేం ప్రాబ్లం ఉండేది కాదు. నాకు ఎక్కడ ఏమొచ్చిందంటే ఈ సినిమా అంతా ఏంటి, వివేక్ చాలా పెరుకోడు. వివేక్ కి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. కరెక్ట్. ఏది బయట పెట్టడానికైనా చాలా భయపడతాడు. ఎందుకు భయపడతాడు? జనాలు ఏమంటారు, ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటారు కదా. నేను నాలో మ్యాటర్ ఉందా లేదా, నేను ఇది సినిమా బయట పెట్టేస్తే నేను అందరికి దొరికిపోతానా, అది ఇదంతా నా భ్రమ, నేనే నా గురించి పెద్దగా అనుకుంటున్నాను కానీ యాక్చువల్ గా నాలో మ్యాటర్ లేదు, ఇది బయటపడితే నేనేమే అయిపోవాలి, నాకు వేరే బ్యాకప్ లేదు లైఫ్ లో. ఇలాంటి మనుషుల గురించి తెలుసుకోవడానికి మీరు మా ఇంగ్లీష్ స్థాయిగా పాడ్కాస్ట్ వినొచ్చు. అందులో ఇవన్నీ మేము కవర్ చేసాం. అండ్ అలాంటి టాపిక్లు మీరు తెలుగులో వినాలంటే కూడా మాకు రాసి చెప్పండి. తప్పకుండా కష్టపడి ఎలాగో అలా భాష మేనేజ్ చేసి మా కష్టాలు మేము పడి. సో నాకు అదనిపించింది బ్రో, ఇది మెయిన్ గా వచ్చి ఈ వివేక్ తో ఉన్న పర్సనాలిటీ డిఫెక్ట్. ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గర అంత సపోర్టింగ్ గర్ల్ ఫ్రెండ్ దొరికినా కూడా మళ్ళీ చిరాకు పడి అందరి దగ్గర చిరాకు పడతాడు. ఆ ప్రొడ్యూసర్ ఏదో నీ దీంట్లో కొన్ని బాలేవు కొన్ని మార్చు అనేసరికి వీడికి నెత్తి మీద ఎక్కి వచ్చేస్తుంది, రూడ్ గా మాట్లాడొచ్చేస్తాడు. ఆ అమ్మాయితో కూడా రూడ్ గా బిహేవ్ చేస్తాడు అంత సపోర్టింగ్ గా ఉన్నా కూడా. మళ్ళీ ఆ అమ్మాయి నాన్న వచ్చి ఇట్లా అరే ఎవర్రా నువ్వు అని అనగానే వీడు పెద్ద నువ్వెవడ్బే నేను మాట్లాడుతుంటే అంటే ఎక్కడ నుంచి వచ్చింది కిరీటం వీడికి. సో ఆ సైకో ఇష్యూస్ ఉన్నాయి. ఈ ప్రశ్నల్ని మనం తరుణ్ భాస్కర్ ని కన్ఫ్రంట్ చేయాలి. ఎందుకు? వాడిపైన బేస్డ్ ఉంది కదా. లేదు లూజ్లీ బేస్డ్. లూజ్లీ చాలా లూజ్ అయితే వేస్ట్. నాకు తెలిసి ఇది ఎంత లూజ్లీ బేస్డ్ అంటే ఒక 6 ఏళ్ల పాత అండర్వేర్ ఇట్లా ఎలాస్టిక్ బాగా లూజ్ అయిపోయి అంత లూజ్లీ బేస్డ్ అయి ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే నా అభిప్రాయంలో ఏ క్యారెక్టర్ అయితే ఒక ఆడియన్స్ ని ఎట్లా ఫీల్ చేయించాలో అట్లా ఫీల్ చేయించారు. ఇప్పుడు వివేక్ క్యారెక్టర్ మనని ఇరిటేట్ చేయాలి వాడి పిచ్చితనం వల్ల. నేను అది ఒప్పుకోను యాక్చువల్గా. అంటే వాడిని మనము ప్రేమించాలి. నువ్వు చెప్పింది నేను ఎంబ్రేస్ చేయాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్ లో ఒప్పుకుంటా ఎక్సెప్ట్ ఫర్ వివేక్. వివేక్ క్యారెక్టర్ నీ ప్రకారంగా ఏం చేయాలి? వివేక్ క్యారెక్టర్ యాక్చువల్ గా నా ఉద్దేశంలో ఆ ట్రీట్మెంట్ లో వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, అయ్యో పాపం అనిపించాలా మనకి? అయ్యో పాపం కూడా కాదు, వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, వాడి లోపల ఇంకేదో ఉంది. అది లాస్ట్ కి రివీల్ అవుతుంది కదా. అది ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుంది ఈ సినిమాలో. ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందంటే ఎవడో ఒక క్యారెక్టర్ నోరు తెరిచి మాట్లాడి దాన్ని పాయింట్ చేస్తే గానీ అది ఎక్కడా రివీల్ కాలేదు. అంటే షోయింగ్ లో రివీల్ కాలేదు, టెల్లింగ్ లో రివీల్ అయింది. అవును, అంటే షోయింగ్ లో ఎట్లా రివీల్ చేస్తావు? షోయింగ్ లో నువ్వు అట్లీస్ట్ ఒక హింట్ ఇవ్వచ్చు. అదే ఎట్లా? ఇప్పుడు మనం నారప్ప గురించి, నారప్పలో ఇదే మాట్లాడాం మనం. ఈ నారప్ప నువ్వు కూడా గుర్తుందా, నువ్వు అన్నావు ఈ నారప్ప ఎందుకు ఇట్లా, నేను అన్నా కదా చిరాకేస్తుండే నాకు ఈ నారప్ప బిహేవియర్ చూస్తుంటే. ఊరంతా ఇట్లా తాగి ఇట్లా ఇంటి దగ్గరకు వచ్చి కక్కుతాడు, ఇంత పిరికోడ్లా చేస్తుంటాడు. అంటే నువ్వు అన్నావు అదే ఎందుకు అట్లా చేస్తారంటే నువ్వు ఆలోచించాలి యాజ్ అన్ ఆడియన్స్, ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా. తెలుస్తా కాదు, నువ్వు అది సినిమాలో చూస్తున్నప్పుడు కూడా నీకు చిరాకు రావాలి, నీకు అనిపించాలి వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. అవును, ఊరు మధ్యలో అందరి ముందు ఏమంటారు ప్రొజెక్షన్ చేసి క్షమాపణ అడుగుతున్నాడు, ఎందుకు ఇట్లా పరువు పోయే. మరి ఇందులో నీకు అట్లా అనిపించలేదు అంటున్నావా? ఇందులో నాకు అనిపించలేదు. అది యాక్టింగ్ లో పోయిందా లేకపోతే? నాకైతే మస్తు సార్లు అనిపించింది. అంటే వీడి ఇరిటేషన్ గానీ వీడి క్యారెక్టర్ వీక్నెస్ గానీ
వాడు డుమా కొట్టి వాడు ఆఫీస్ కింద కూర్చొని తాగుతూ ఉంటాడు. అవును, వాళ్ళ మామ వస్తాడు, వాళ్ళ మామను ఎవడో పోలీస్ ఇన్స్పెక్టర్, వాళ్ళ మామ వచ్చి తిడుతుంటాడు, అరే ఏమరా ఇట్లాంటివని. వీడు ఆ నోరు మూసుకొని కూర్చొని విని విని ఎప్పుడైతే ఆ గర్ల్ ఫ్రెండ్ టాపిక్ వస్తుందో వాడు మళ్ళీ బయట రేజ్ అయిపోతాడు, రేజ్ అయిపోయి పారిపోతాడు అక్కడికి. సో అక్రాస్ మూవీలో ఎక్కడెక్కడైతే సిచ్యువేషన్, ఈవెన్ వాడు గోవాకి వెళ్ళడం కూడా అది వాడు ఎస్కేప్, అది వాడు పారిపోతున్నాడు, ఎవరిది ఉండదు గోవాకి వెళ్ళేది, వీడు ఒక్కడే లాగుతూ ఉంటాడు అందరినీ, గోవా పోదాం అని. లేదు, అవును, యాక్చువల్ గా ఏమవుతున్నది తర్వాత సినిమా ఎండింగ్ లో రివీల్ చేస్తారు, కార్తికే అంటాడు అరే మనం గోవా పోదాం రా అనేసరికి. నేను అదే అంటున్నా, కానీ ఎగ్జిక్యూట్ చేసేది వీడు ఏంటంటే పారిపోవడంలో స్పెషలిస్ట్, అది నేను ఒప్పుకుంటా, అది చూపిస్తూనే ఉన్నారు కదా మూవీ. కాకపోతే ఇది సెపరేట్ ట్రాక్ వేరేది. ఈ ట్రాక్ ఏంటంటే కార్తిక్ కి ఎప్పుడైనా ఏమైనా అనిపించి వీడి దగ్గర కన్ఫైడ్ చేశాడు అనుకో, వీడు చేసేస్తాడు. అవును, అది చిన్నప్పటిది కూడా ఒక చూపించారు ఫ్లాష్ బ్యాక్. కరెక్ట్. సో ఇది ఆ ట్రాక్ లో ఉంది. కార్తిక్ కి పోవాలనుండే, ప్లస్ వీడు ముందు నుంచి అంటుంటాడు నీ పెళ్లి నువ్వు ఏం చూసి చేసుకుంటున్నావు నీకు, అది కరెక్ట్. అది సో వాడు ఆ ట్రాక్ నుంచి వీడిని గోవా తీసుకెళ్లిపోదామని వాడు తీసుకెళ్లిపోతాడు. ఏమంటారు వాళ్ళు, వన్ హూ కాన్ డూ టీచ్ అంటారు చూడు, వీడిది ఆ క్యారెక్టర్ ఉంటుంది. స్టార్టింగ్ వెళ్ళి వీడు చేయలేని పనులన్నీ వేరే వాళ్ళ పైన వస్తూ ఉంటాడు, నువ్వు అట్లా చేయలే, నువ్వు ఇట్లా చేయలే, నువ్వు అది చేయలే, వీడు కూడా చేసింది ఏం లేదు. సో అది నాకు స్టార్టింగ్ వెళ్ళే కనబడింది ఆ క్యారెక్టర్. నేనేమంటున్నానంటే వివేక్ క్యారెక్టర్ మీద ఆడియన్స్ కి చిరాకు రావాలి, విసుగు పుట్టాలి అంటే కరెక్టే, అది పుడుతుంది. కానీ ఈ సినిమాలో ఎట్లయింది అంటే నీకు అద్దప్తే ఇంకేముండదు, వీడు ఎందుకు ఇట్లా సైకోలాజీ చేస్తున్నాడు ఎందుకు అనేది ఆలోచించే స్కోప్ లేదు అక్కడ, జస్ట్ నీకు వాడి మీద చిరాకేస్తుంది అంతే. నువ్వు ఇప్పటివరకు 3 సార్లు ఎందుకు అనో మళ్ళీ ఎందుకు ఆలోచించే స్కోప్ లేదు అంటున్నావు. అది ఎందుకు అనేది చూపించడానికి స్కోప్ లేదు అక్కడ అంటున్నా. నాకైతే అనిపించింది ప్రతిసారి ఎప్పుడు బయటపడింది ఆ విషయము, ఈ వీడి గర్ల్ ఫ్రెండ్ వచ్చి నువ్వు చాలా పిరికి వాడివి, నీకు చాలా భయం ఉంది అంటే అప్పుడు ఫస్ట్ టైం బయటపడుతుంది. తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వే తరుణ్ భాస్కర్ బాయ్, తరుణ్ భాస్కర్, అరే విను మొత్తం, నువ్వు ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు వివేక్ లాగా? విను మొత్తం మాట, నువ్వు వినకుండానే నువ్వు అన్న ఎందుకు ఇట్లా ఆపుతున్నావు? నన్ను ఒక సెంటెన్స్ కూడా కంప్లీట్ చేయని, ఒక ప్రశ్న కూడా నేను అడగలేనా నిన్ను? ఇది మన ఇద్దరం కలిసి చేస్తున్న షోనా, లేకపోతే నువ్వు ఒక షో చేస్తావు నేను ఒక షో చేస్తాను, నేను గెస్ట్ ఏం షోలో? ఇప్పుడు దాకా నేను ఒక్క మాట అనలేదు చూసా, తెలుసు, ఎందుకంటే 5 సెంటెన్స్లు మాట్లాడు, ఎందుకంటే నేను ఉగ్రవించినాను. అబ్బో అవన్నీ కాదు, నువ్వు తరుణ్ భాస్కర్ బాయ్ ఓకే ఈ మూవీ తీస్తున్నావు, వివేక్ని ఎట్లా ట్రీట్ చేస్తావు చెప్పు, టెల్ మీ ద ఆన్సర్. వివేక్ని ఎట్లా ట్రీట్ చేస్తావు? ఈ సైకోతనం చూపించేదాకా ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. కానీ సెకండ్ పార్ట్ ఏం మిగిలే ఉండే అక్కడ అంటే ఆ క్యూరియాసిటీ, అవును వీడు ఇట్లా చేస్తున్నాడు, పిచ్చోళ్ళ చేస్తున్నాడు కరెక్టే, సైకో వాళ్ళ చేస్తున్నాడు కరెక్టే, కానీ ఎందుకు చేస్తున్నాడు, వాడు వెనకాల ఏముంది, నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు? ఇది నాకు అర్థమైంది థియరీ. ఇప్పుడు అది చెప్పాలంటే అది చాలా బోరింగ్ కాన్వర్సేషన్ అయిపోతుంది, ఎందుకంటే మజాక్గా చెప్పు, అక్కడే నీ క్రియేటివిటీని నేను ట్యాప్ చేస్తా. కమ్ ఆన్ టెల్ మీ. దానికి వేరే సీన్లు రాయాల్సి వస్తుంది కొంచెం ఆ క్యూరియాసిటీ పెరగడానికి. ఎలాంటి సీన్లు? ఈ ఒక ఎగ్జాంపుల్ తెలుగులో ఏమంటారు, ఉదాహరణకి ఒకటి చెప్పు. ఇప్పుడు వీడు స్టార్టింగ్ నుంచి మొదలు నుంచే వీళ్ళు రిలీజ్ చేయాలనుకున్న షార్ట్ ఫిలింలు వీడు డిలీట్ చేసేస్తుంటాడు, లేకపోతే వాళ్ళకి డిలీట్ చేశాను హార్డ్ డ్రైవ్ కరప్ట్ అయిపోయింది అని. ఆ విషయం ఎప్పుడు వస్తుంది? సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్ లో వస్తుంది. ఆ విషయం సినిమా ఎండింగ్ లో కాకుండా కొంచెం ముందే వాళ్ళకి చెప్పకుండా కనీసం వీడు అట్లా చేస్తున్నట్టు కొంచెం తెలిస్తే, ఆ హెసిటేషన్ కొంచెం చూపిస్తే, ఏది వాడికి ఫైనల్ పబ్లిష్ దగ్గర వాడు వెనకబడుతున్నాడు. సినిమా అంతా రెడీ అయిపోయింది కానీ వాడు బయట పెట్టడానికి వెనకబడుతున్నాడు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లు ఒకటో రెండో వస్తే ఆ క్యూరియాసిటీ పెరిగేది మనకి. ఎందుకు అన్ని వర్కౌట్ అయినప్పుడు కూడా వీడికి ఎందుకు ఇట్లా సైకోతనం చూపిస్తున్నాడు అనే క్యూరియాసిటీ రావచ్చు. కానీ ఇక్కడ ఎట్లయింది అంటే, అరే లవ్ స్టోరీ వచ్చిందిరా, నేను సచ్చినా చెయ్య, రొమాంటిక్ నేను చెయ్య, ఇట్లాంటిది వస్తాయి. ఎట్లా అంటే వీడు యాటిట్యూడ్ వేస్తున్నట్టే వస్తుంది అది, కానీ ఇంకో వైపు పోదు, వాడు యాటిట్యూడ్ వేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ కరెక్టే, కానీ అది దానికి బియాండ్ పోలేదు, దానికి బియాండ్ పోదు. నా రివర్ట్ ఏంటంటే దీనికి బేసికలీ ఆడియన్స్ కి తెలియదు వీడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు. దట్ వాస్ ద డైరెక్టర్ కాల్. ఆనెస్ట్గా చెప్తున్నా, నాకైతే అనిపించింది వీడిది ఒక రీజన్ ఉన్నది. ఆ రీజన్ రేపో అంటే నెక్స్ట్ సీన్లోనో ఆ నెక్స్ట్ సీన్లోనో బయట పడుతుంది వీడు ఇట్లా ఎందుకు క్రాక్గాన్లాగా తయారవుతున్నావు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తూ ఉండే కదా, ఆ ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నప్పుడు వీళ్ళిద్దరు గ్రో ఎట్లా అయ్యారు, వాళ్ళ నాన్న ఇంటి దగ్గర కొట్లాట అవుతుంది, వీడు అప్పుడే వీడిని తన్నేస్తాడు, ఎవడు కార్తిక్ వీడిని తన్నేస్తాడు, అరే వెళ్ళిపోరా బాయ్ నువ్వు, అది మా ఇంట్లో గొడవ అది అని చెప్పి తన్నేస్తారు, వీడు హర్ట్ అవుతాడు. ఇవన్నీ ఆ ఫ్లాష్ బ్యాక్లో వస్తాయి కదా. ఆ ఫ్లాష్ బ్యాక్లలో ఒక గ్రాడ్యువల్ గ్రోత్ ఉన్నది ఆ వివేక్ క్యారెక్టర్కి, కార్తిక్ క్యారెక్టర్కి. గ్రోత్ లేని క్యారెక్టర్లు వీళ్ళిద్దరు ఎవరు
మిమిక్రీ ఆర్టిస్ట్ ఉపేంద్ర ఉపేంద్ర ఇంకా ఇంకా కౌశిక్. వీళ్ళిద్దరికి గ్రోత్ లేదు, వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఆస్పిరేషన్ చేసి వీళ్ళిద్దరు ఏమంటే అదే అన్నట్టు వీళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరికి గ్రోత్ లేదు. కానీ కార్తిక్ ఎందుకు వాడు ఏమంటారు, వాడు ఎందుకు అంత కష్టాలు పడి వాడు యూఎస్కి వెళ్ళిపోదాం అన్న వాడు తతంగం అదంతా, వాడెందుకు అది చేస్తున్నాడు వీళ్ళ దోస్తాన్ని కట్ చేసి అన్నది కూడా చాలా వరకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, లాస్ట్ లో వాడు కూడా బీచ్ లో కూర్చొని చెప్తాడు, అరే బీచ్ లో అంటే అదే ఆ గోవాకి వెళ్ళినప్పుడు, అరే నేను ఇన్ని రోజులు కష్టపడింది దీనికన్నారా అది ఇది అని. సో వివేక్ క్యారెక్టర్ ట్రీట్మెంట్ నాకేమనిపించింది అంటే, డైరెక్టర్ లాస్ట్ వరకు వాడిని ఒక మిస్టరీ లాగే ఉంచి, దట్ వాజ్ ద ఆపిల్ కార్డ్. ఇక మూవీ ఎప్పుడు తిరుగుతుంది అంటే వీడు బయటపడినాం, అండ్ వీడు బయటపడేది ఆడియన్స్ తో పాటు బయటపడతారు. ఆడియన్స్ ముందర తెలిసి ఎవడు బయటపడినప్పుడు వివేక్ గాడు చెప్తాడు కదా కార్ లో, అరే అవన్నీ నా హార్డ్ డిస్క్ లోనే ఉన్నారా, ఇంకా నేను సబ్మిట్ చేయలేదంటే చాలా భయం వేసింది అంటే, కార్తిక్ పిక్చరా నీకు అది ఇది అని తిడతాడు చూడు. తిట్టి వాడిని ఇట్లా ఇట్లా కొడితే అప్పుడే కదా రింగ్ బయటకు వస్తుంది. ఆ సీన్ లోనే వివేక్ గడిగా వాడి ఏమంటారు ఆ డార్క్ సీక్రెట్ ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు నుంచి దాచిపెట్టింది అది బయటకు వచ్చేస్తుంది. అది రాగానే ఇక వీళ్ళు బీచ్ లో కూర్చొని డిస్కస్ చేస్తారు, నువ్వు భయపడి ఏం లాభం రా, మేము ఉన్నాం కదా, మేము పిచ్చోళ్ళం కాదు కదా అని చెప్పి. అంటే అది సినిమా ఎండ్ 5 నిమిషాల ముందు అది. అవును, ఎప్పుడైతే ఏంది పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మూవీలో ఉన్న క్యారెక్టర్లకి రివీల్ అవుతుందో వీడి పిరికితనము, అప్పుడే ఆడియన్స్ లో కూడా రివీల్ అవుతుంది. లేదు ఫస్ట్ రివీల్ ఎక్కడ అవుతుంది, ఆ గర్ల్ ఫ్రెండ్ వాడిని వాడితో బ్రేకప్ చేస్తుంది కదా, అప్పుడు క్లియర్ గా చెప్పేస్తుంది మొత్తం, నీలో ప్రాబ్లం ఇది అది చెప్తుంది బై. అవును, కానీ పాయింట్ ఏంటంటే అది చెప్పినప్పుడు అదేనా కాదా అన్నది నువ్వు ఒక ఆడియన్స్ గా నీ జడ్జ్మెంట్ నీకు ఒకటి ఉన్నదా ఆ వివేక్ క్యారెక్టర్ పైన? అవును, ఆ వివేక్ క్యారెక్టర్ పైన నా జడ్జ్మెంట్ ఏంటంటే ఇది కోపంలో అంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడిని ఎలగొట్టనికి అంటుంది, లేకపోతే ఇట్లా అంటుంది. ఎందుకంటే మనం చూసాం కూడా వాడు ఎట్లా ట్రీట్ చేస్తాడు, వాడు ఎందుకు ఆ రిలేషన్షిప్ ఎందుకు వీక్ అయిపోయి ఆ గర్ల్ ఫ్రెండ్ లాస్ట్కి వెళ్ళిపోతుంది అన్నది కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఎప్పుడైతే యాక్చువల్ స్టోరీ బయటపడుతుందో అది బేసికలీ అదే చెప్తున్నా, ఇది నాకు ఇంతకంటే యాపిల్ కార్డ్ ఎప్పుడు టర్న్ అవుతుంది అంటే డైరెక్టర్ నా ప్రకారంగా వాట్ హీ మైట్ హావ్ థాట్ వాస్ వెన్ ఇట్ గెట్స్ రివీల్ టు ద క్యారెక్టర్ ఇంటర్నల్లీ, దట్ ఈస్ వెన్ ఇట్ షుడ్ గెట్ రివీల్ టు ద ఆడియన్స్ ఆల్సో. ఆడియన్స్ ఆ మూమెంట్ ఫీల్ కావాలి, ఈ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయే మూమెంట్ కాదు అని నీకు అనిపిస్తుంది. నాకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ప్యాటర్న్ వెన్ యూ సీ గ్రోత్ వాళ్ళిద్దరిది, కార్తిక్ ఇంకా వివేక్ ది, వీళ్ళిద్దరు క్యారెక్టర్ గ్రోత్ చూపించారు, వీళ్ళిద్దరిది చూపించలేదు ఎక్కడ. సో వాట్ హ్యాపెన్స్, ఎప్పుడైతే వీళ్ళిద్దరు రివీల్ అవుతారో అప్పుడు వీళ్ళిద్దరు బయటపడతారు, అరే మీకోసం మేము పిచ్చి కుక్కలాగా తిరిగినాము, ఎప్పుడు మీ గొడవలే మా గురించి మేము కూడా మాకు కూడా లైఫ్ ఉన్నదని చెప్పి వాడు ఉపేంద్ర అంటాడు చూడు, తిడతాడు కదా, తిట్టి మీ జావు అని రా అది అని. సో దట్ ఈస్ వెన్ ఇట్ ఆల్ కమ్స్ టుగెదర్. అట్లా వాళ్ళు ఒక కన్సెన్సస్కి వస్తారు, అది తీసుకురావాలంటే వీళ్ళు ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని నాకు అనిపించింది. సో నీ ప్రకారంగా ఎలాగైతే గంట సేపు తర్వాత ఈ సినిమా టైటిల్ వచ్చిందో ముందుకి, అలానే సినిమా అయిపోయి 5 నిమిషాల ముందు అసలు స్టోరీ బయటపడింది అంటున్నావు. కాదు, అసలు స్టోరీ కాదు, అది డైరెక్టర్ ఉద్దేశం అంటున్నావు. మళ్ళీ స్టోరీ ఏంటి, స్టోరీ ఇది బయటపడడం కాదు, నువ్వే అన్నావు స్టోరీ క్లోజర్ ఇచ్చేది ఇది బయటపడడం, ఈ విషయం బయటికి రావడం. స్టోరీ ఏంటంటే వీళ్ళు ఆ పాయింట్ వరకు ఎట్లా వెళ్తారు అన్నది స్టోరీ. నువ్వు స్టోరీ ఇదే మా ప్రేమాయిసా మార్చేస్తే ఇక నేనేం బోగస్, అందుకని థియేటర్లో స్టార్ట్ చేయకు. సరే, ఈ పాయింట్ నేను గెలిచాను కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. బొంగలో కలిసావు కానీ ఈ పాయింట్ మనం డిసగ్రిమెంట్ లో ఉన్నాం. నీ థియరీ అంతే, అగ్రీ టు డిసగ్రీ. నీ థియరీ నీకుంది, నా థియరీ నాకుంది. మామ హైలైట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, వివేక్ లో నేను లవ్ స్టోరీలు చేయారా, నాతో అవ్వదురా, రొమాంటిక్ కామెడీ నాతో అవ్వదురా, నేను చచ్చినా రాయను ఇట్లా అంటాడు. కానీ ఫ్రేమ్ లో ఒక అమ్మాయి ఎంటర్ కాగానే స్లో మోషన్ దగ్గరున్న అసలు టాయిలెట్ పేపర్, టిష్యూ పేపర్ ఏది ఉంటే ఆన్సర్ షీట్ తీసి ఇట్లా స్క్రిప్ట్ రాస్తూనే ఉంటాడు. చిన్నప్పుడు వాడితో పెరిగిన ఫ్రెండ్స్ కి ఈ మాత్రం తెలిసి ఉండదు. వీడు ఎప్పుడు ఇట్లా నాటకాలు వేస్తుంటే ఒక పోరికి ఒక 50 రూపాయలు ఇచ్చి, అమ్మ నువ్వు ఇట్లా జస్ట్ ఫ్రేమ్ స్లో మోషన్ ఎంటర్ గా నీ జుట్టు ఇట్లా ఎగురుతుండాలి అంటే అయిపోయింది, అక్కడ స్క్రిప్ట్ రాసేస్తాడు 2 నిమిషాల్లో. అందరూ నీ అంత స్మార్ట్ ఉండరు, కరెక్ట్, నీ అంత పనిపాటు లేకుండా ఉండరు. అర్థమవుతుంది ఆ బోగస్. నేను అందుకనే అంటున్నా, నువ్వు ఎప్పుడైనా ఈ ఫ్రేజ్ విన్నావా? నువ్వు వినుండవు, నీకు దోస్తులు లేరు కానీ మా దోస్తులు అంటారు, అరే ఇన్నేళ్ళైనా నువ్వు మారలేరా నాయన బ్రూట్ అంటారు. సో ఎందుకు, నువ్వు నిజంగా మారలేదు కాబట్టి. కరెక్టే, కానీ నువ్వు ఇక్కడే నువ్వు పైన ఆలోచిస్తావు. ఏ మనిషికైనా పెద్దగా అవుతున్నప్పుడు కన్వెన్షనల్ గా అరే వీడు ఇప్పుడు మెచ్యూర్ అయిపోవాలి, మనిషి వీడు అయిపోయి ఉంటాడు అన్న ఎజంప్షన్ తోటి నడుస్తారు. ఎప్పుడైతే నువ్వు మారకుండా ఇంకా బచపనాలు చేస్తున్నావు అనుకో, ఆ ఎజంప్షన్ పుష్ అయిపోతుంది.
అయిపోతుంది. నేను చాలా డీప్ సైకలాజికల్ స్టడీస్ చేసినాను. ఏదో ఊరంతా తిరిగి 3-4 సెంటెన్స్లు చెప్పినావు లింక్ లేకుండా. లింక్ ఉన్నది. సో నువ్వు ఆ క్యారెక్టర్, నేను అందుకనే అంటున్నా ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చింది బాగా ఏంటంటే ఈ చిన్న చిన్న డీటెయిలింగ్ క్యారెక్టరైజేషన్ ఉంది చూడు, ఆ క్యారెక్టరైజేషన్ ని చాలా న్యాచురల్ గా క్యాప్చర్ చేశాడు. ఏదో దాన్ని మెలోడ్రామాటిక్ గా చేయకుండా. అది నేను ఒప్పుకుంటా. సో అందులో ఇవన్నీ ఆ బ్రాడర్ అంబ్రెల్లా కిందే వస్తాయి నా ప్రకారంగా. వీళ్ళు దోస్తులు ఉన్నారు కదా, ఈ నెలైన ఉద్యోగం చేస్తుండు, వాడు ఉద్యోగం మానేసిన అని ఎప్పుడు చెప్తాడు? అరే నేను నెల అయిందిరా నా ఉద్యోగం పోయి అని చెప్తాడు చూడు. నేను ఊరికే ఇంట్లో తప్పించుకొని వెళ్తున్నావు ఇంకా ఆఫీస్ కి, నా ఉద్యోగం పోయి నెల అయింది అది ఇది అంటాడు కదా. ఇవన్నీ రివీల్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఫాల్తుగా ఇంకా మారని కూడా మారలే, ఇంకా అట్లానే చిల్లర వేషాలు లేదంటే ప్యాషన్ ఓవర్ ప్రాక్టికాలిటీ క్యాండిడేట్ వీడు అన్నట్టు వీళ్ళు ఫ్రెండ్స్ కూడా రియలైజ్ అవుతుంటారు మెల్లిమెల్లిగా. ఓరిని అమ్మ ఇంత, ఎందుకంటే అందరు సెటిల్ అయ్యారు, ఏదో కాస్తకొస్తే ఉద్యోగం చేసుకుంటున్నారు. వీడు ఒక్కడు మాత్రం ఇంకా గాలి తిరుగుడు తిరుగుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి బయట పడుతున్నాయి ఆ వివేక్ గాండి. అండ్ అది చాలా బ్యూటిఫుల్ గా తీసాడు అనిపించింది నాకైతే. ఒక్కొక్కటి బయట పడుతున్నది. అండ్ నువ్వు అన్నట్టు ఈ ఇద్దరు క్యారెక్టర్ లోనే కాస్త కూస్త ఫోకస్ ఉంది అండ్ కాస్త కూస్త గ్రోత్ ఉంది. కాస్త కూస్త మొత్తం అసలు వాళ్ళు ఆ క్యారెక్టర్ గ్రో అయిందే వీళ్ళిద్దరిది. వాళ్ళిద్దరిది ఏం చూపించారు పాపం. అవును. సో అది నేను ఒప్పుకుంటా. సో నాకు నచ్చింది ఏంటంటే టిపికల్ తరుణ్ భాస్కర్ సినిమాలు ట్రీట్మెంట్ యూజువలీ డెలికేట్ గా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా, అండ్ టైం తెలియనట్టు వెళ్ళిపోతుంది సినిమా ఇట్లా అమోఘం. ఇంకా ఆ సినిమా లుక్కే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కలర్స్ గానీ ఆ డిఓపి వర్క్ గానీ అండ్ స్టోరీ కూడా అదే పెద్ద స్టేక్స్ లేకుండా జస్ట్ ఒక రియలిస్టిక్ గా బాగా రిలేట్ అయ్యేటట్టు కాంటెంపరీగా. సో ఆఫ్ కోర్స్ ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మూవీ టైటిల్. ఓకే, నాకు ఈ మూవీ టైటిల్ కి ఈ స్టోరీకి రిలేషన్ ఎక్కడ ఉందా అని కొట్టుకొని వచ్చిన చాలాసేపు. ఈ నగరానికి ఏమైంది అన్నది ఎప్పుడు వస్తుంది అంటే పాప్ కల్చర్ లో ఎక్కడ ఉంది అంటున్నా, లేకపోతే ఈ సినిమాలో ఎక్కడ వస్తుంది? ఈ ఫ్రేజ్ ఉంది కదా, ఈ నగరానికి ఏమైంది, ఆ ఫ్రేజ్ ఎక్కడ వాడతారో ఐడియా ఉందా? లేదు, చెప్పు. అది అందుకనే రీసెర్చ్ చేయాలంట, అందుకనే థియేటర్లలో మూవీ చూడాలంట. ఒక్క ముష్టి ముక్క తెలుసు, ఒకటా రెండా అరా కాదు. నువ్వు ఎప్పుడైనా థియేటర్కి వెళ్ళి జనాలు వింటున్నా, నువ్వు ఫస్ట్ చెప్పరాదు, నువ్వు చెప్పనిస్తలేవు నన్ను. ఒక్క తెలిసిన అంత రెచ్చిపోతా ఎందుకు? నాకు ఛాన్స్ దొరికింది ఒక్కసారి అని చెప్పి నాకు మళ్ళీ నేను ఛాన్స్ క్రియేట్ చేసుకుంటా, నాకు దొరకాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు థియేటర్కి వెళ్ళంగానే విను, థియేటర్కి వెళ్తే మూవీ స్టార్ట్ కాకముందర గవర్నమెంట్ యాడ్స్ వస్తాయి తెలుసా? అవును. అందులో నో స్మోకింగ్ యాడ్ అవన్నీ మ్యాండేటరీ యాడ్స్ ఉన్నాయా? ఆ యాడ్ది ఫస్ట్ లైన్ ఇది ఉంటుంది, ఈ నగరానికి ఏమైంది, మనుషులు పొగ ఇంకా మద్యపానం తాగుతూ క్యాన్సర్ తెచ్చుకుంటూ. సో ఈ నగరానికి ఏమైంది అనేది ఇట్స్ ఏ బిగినింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ యాడ్. ఓకే, ఆ ఫ్రేజ్ కి ఈ మూవీకి వాడు అందుకనే వాడు ఎక్కడంటాడు తెలుసు కదా, కౌశిక్ అంటాడు ఈ నగరానికి ఏమైంది తాగండి హే అని. అది ఏంటంటే ఇట్స్ అ డిగ్ ఆన్ ఆల్కహాల్, యాంటీ ఆల్కహాల్. కానీ ఓవరాల్ గా ఈ మూవీకి ఎక్కడ ఇది కనెక్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. దట్ వాస్ అదే చెప్తావేమో అనుకున్నాను నేను కూడా, అదే ఆలోచిస్తుండే. నేను స్టార్ట్ చేసింది ఈ స్టోరీకి నువ్వు ఎట్లా స్టార్ట్ చేసావంటే ఈ సినిమాకి ఈ స్టోరీకి ఎలా కనెక్ట్ అయిందో చెప్తాను అన్నట్టు స్టార్ట్ చేసి, ఎలా అయిందో నాకు అర్థం కాలేదు అనే చెప్పాను. ఓకే, అర్థం కాలేదు. ఓకే, అయితే నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే, అంత పెద్ద డీల్ బ్రేకర్ కూడా కాదు. అవును, కానీ తరుణ్ భాస్కర్ ఇది వింటే కనుక హీ కెన్ డెఫినెట్లీ మనతో షేర్ చేశాడు అనుకో, ఈ మూవీ పేరు ఇందుకే పెట్టినాం రా బాయ్, మీరు ఊరికే తల గోక్కోకండి అని, మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఊరికే మార్కెటింగ్ రీజన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, వినడానికి కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుందంటే కూడా ఇట్స్ ఫైన్. కరెక్ట్, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఉండే. ఇది మేము ఎవరికి చెప్పాం ఈ సీక్రెట్, ఉట్టి మన ఇద్దరమే ఉంచుకుంటాం. తరుణ్ భాస్కర్ కనుక మనకి చెప్పాడు ఎవరికి చెప్పాం, మేమే అవునా పర్సనల్ క్యూరియాసిటీ కోసం అడుగుతున్నాం అంతే. ఇకపోతే ఇప్పటి వరకు అంతా బానే. ఈ మూవీలో పెద్ద పెద్ద యాక్టర్లు అన్నట్టు ఎవరు లేరు. తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ ఉండే, వివేక్ వాళ్ళ మదర్ లాగా యాక్ట్ చేశారు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉండే, అటు ఇటు నలుగురు పోరగాళ్ళు ఉండే. ఇంతమంది ఉన్న ఆ పిల్లోడు యాక్టింగ్ చేసిండు చూడు, నాకు పిచ్చిగా నచ్చింది. అవునా? నాకైతే ఆ పిల్లోడు యాక్టింగ్ చాలా నచ్చింది. నాకైతే మస్తు నచ్చింది. ఎందుకంటే ఆ నాన్షాలెన్స్ ఏదైతే చూపించింది చూడు, మా ఇంట్లో మా పేరెంట్స్ వెళ్ళిపోయిన హైగా నేను ఎవ్వరికి వినను, ఇప్పుడు
అసలు నా రియల్ తడక ఏందో చూపిస్తా అన్నట్టు వాడు ఇట్లా నాన్షాలెంట్ అయిపోతాడు చూడు, అది నాకు చాలా నచ్చింది. అంటే కౌశిక్ ఉన్న నాన్షాలెన్స్, ఆ పిల్లాడుకున్న నాన్షాలెన్స్ ఇన్ ఎ వే నేను చూసింది ఎట్లా అంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ థింగ్. ఓకే, అట్లా అదొక పర్సెప్షన్ బయటకు వచ్చింది నాకైతే. సో నువ్వు ఆ పిల్లోడ్ క్యారెక్టర్ డైలాగ్స్ అంటున్నావు, ఆ పిల్లోడ్ యాక్టింగ్ అంటున్నావు? యాక్టింగ్ కూడా. ఓకే, నీకు నేను అడిగితే మొత్తం చెప్తావు కానీ బోగస్ నీకు ఈ చిత్రంలో నచ్చని విశేషాలు ఏంటి? నచ్చినవా? నచ్చని విషయాలు. నచ్చని విషయం అంటే నిజంగా చెప్పాలంటే ఆ ఒక పాయింట్ ఏదైతే కౌశిక్ కామెడీ ట్రాక్ తీస్తే నాకు బోర్ కొట్టేది ఆ సినిమా ఇక్కడ అక్కడ. ఎందుకంటే ఆ వివేక్ ది నాకు నేను చెప్పినట్టు నా ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, ఆ ట్రీట్మెంట్ మళ్ళీ చెప్పాను, అదొక్కటి అనిపించింది. ఇంకోటి గోవాది అంత ఎట్లా ఉన్నాయంటే అది గోవా పోగానే ఇట్లా సినిమా అంతా రిలేట్ అయ్యేటట్టు కంటెంపరీగా అరే ఇది రియాలిటీ లాగానే ఉంది ఎట్లా ఉంది అనగానే ఇట్లా గోవాకి వెళ్ళగానే రష్యన్ పౌరులు వచ్చి హే కమ్ డాన్స్ విత్ అక్కడ కొంచెం నాకు క్రాక్ అయింది. ఎందుకంటే గోవా మేమంతా పోయిన వాళ్ళు ఉన్నాము, పైసలు ఉన్నప్పుడు పోయాము, పైసలు లేనప్పుడు పోయాము, పైసలు లేనప్పటి నుంచి పోతున్నాము, పైసలు ఉండే వరకు పైసలు ఉన్నప్పుడు పోతున్నాము. అలా వాళ్ళు చూపించిన గోవా అయితే అట్లా ఉండదు. ఇంకోటి ద మోస్ట్ క్లోజెస్ట్ రియలిస్టిక్ పాయింట్ ఎక్కడ వచ్చింది గోవాలో, వీళ్ళు ఎక్కడ రూమ్ లేక కార్ లో పడుకోవాలా అన్న సిచ్యువేషన్ వస్తుంది చూడు, అది లిటరల్ గా మనం చాలా వరకు కూడా చేసిన పనులే, చాలా వరకు మనం అందరం ఎక్స్పీరియన్స్ అయినట్టున్నాం. ఎస్పెషల్లీ కాలేజ్ లో ఒకవేళ గోవా పోయి ఉంటే తప్పకుండా. కాకపోతే ఈ సినిమాలో అది కూడా చేయలేదు. వాళ్ళకి అనుకుంటుంటారు అట్లా, అరే ఇప్పుడు మనం దీంట్లో పడుకోవాలా అనగానే ఆ పోరి వచ్చేసి నా రష్యన్ ఫ్రెండ్ తో నేను రూమ్మేట్ గా ఉన్నా, మా ఇంట్లో వచ్చి ఉండండి స్థలం ఉంది అనగానే ఆ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. సో బేసిక్ ఆ కాస్త కూస్తా వచ్చింది కూడా అట్లా పుస్ అయిపోతుంది. కానీ నాకంత పెద్ద ఇది అనిపించలేదు, నీకు అంత డీల్ బ్రేకర్ అనిపించలేదు. సో అదే చెప్తున్నా, పెద్దగా చెప్పుకోవాలి అంటే నాకు ఈ ఒకటో రెండో పాయింట్స్ కంటే అంత ఎక్కువ ఏం లేవు ఈ సినిమాలో. నాకు నిజంగా నచ్చలేదు అని చెప్పి నాకు నచ్చంది అన్నట్టు ఏం లేదు, కానీ ఓవరాల్ గా ఐ రియలీ లైక్ ద మూవీ. 2018లో చూసిన అండ్ అప్పట్లో వచ్చిన మూవీల గురించి ఆలోచించాలి. చాలా కాంటెక్స్చువల్ ఇది, అది నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు ఒక మూవీని ఫస్ట్ టైం చూస్తే నచ్చదో అనేది తెలిసిపోతుంది నీకు. సో ఒకవేళ కొంచెమైనా నచ్చింది అనుకో, నీకు నెక్స్ట్ టైం కూడా ఇంకా నచ్చుతుంది, ఆర్ నెక్స్ట్ టైం నచ్చకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సినిమా 10 ఏళ్ల క్రితం వచ్చింది కాబట్టి కొంచెం ఇట్లా చూడు అట్లా అంటలేను. అప్పుడు ఈ మూవీతో పాటు వచ్చిన మిగతా దరిద్రమైన మూవీలు కూడా ఆలోచించు నువ్వు. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో చెప్పిన బోగస్, నువ్వు నా మాటలు చాలా కేర్ఫుల్ గా వినాలి. ఈ మూవీ కళ్ళకి కీరా పెట్టినట్టుండే ఫస్ట్ టైం చూసినప్పుడు. ఇట్ వాజ్ ఎ వెరీ రిఫ్రెషింగ్ మూవీ. ఆ టేకింగ్ ఓ సింపుల్ స్టోరీని ఎప్పుడైతే ఓవరాల్ గా ఆ స్టోరీ పాన్ అవుట్ అయ్యి ఎండ్ అయిందో, ఆ పర్టికులర్ మొత్తం ప్యాకేజింగ్ ఉంది కదా, వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిఫ్రెషింగ్. కానీ దానికి కౌంటర్ పాయింట్ ఏంటంటే తరుణ్ భాస్కర్ ఆ టైం కల్లా ఆల్రెడీ ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసాడు కి హిస్ మూవీస్ విల్ బి డిఫరెంట్, కొంచెం టేకింగ్ అట్లా స్టోరీ కొంచెం అట్లా స్మూత్ గా ఉంటుంది. ఐ థింక్ నాకు ఇప్పుడు అర్థమైంది అన్న పాయింట్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను ఈ మూవీ చూసిన తర్వాత పెళ్లి చూపులు చూసాను. ఓకే ఓకే, అవునా? నేను పెళ్లి చూపులు స్టార్టింగ్ లో చూడలేదు, ఎప్పుడైతే థియేటర్ లో వచ్చిందో అది సంగతి. నేను అది ఐ థింక్ ఇప్పుడు నేను రిలేట్ చేస్తున్నాను ఈ పాయింట్ కి. నువ్వు ఆల్రెడీ పెళ్లి చూపులు చూసి ఉంటావు ఈ మూవీ చూడకుండా. సో దిస్ ఈస్ మై ఫస్ట్ తరుణ్ భాస్కర్ మూవీ. ఒక రకంగా దీని ముందర ఇంకేనే చేశాడు, పెళ్లి చూపులు ఫస్ట్, తర్వాత ఫిల్మ్ ఫెస్టివల్స్. సో నా ఫస్ట్ తరుణ్ భాస్కర్ మూవీ ఈ మూవీ ఉంది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఓపెన్. సరే, సో అది సంగతి చూసినావా? ఇట్లా నేను డెప్త్కి వెళ్తున్నాను, నీలా కాదు ఇట్లా భటక్తుంటే నేను ఇట్లా నీ తాడి కట్టి నీ చేతికి ఇట్లా తీసుకెళ్తున్నా జంగల్. నీలకప్పలు కుర్చీ కట్టిన వాళ్ళే తీసుకోవాలి, కట్టాను మరి. సరే, కానీ మనం ఐ థింక్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా నువ్వు చెప్పగలిగేది? అంటే ఉత్తరం రాయి నువ్వు మన ఆడియన్స్ కి, కానీ ప్రతి ఒక్క లిసనర్ కి నువ్వు ఒక ఉత్తరం రాస్తావు. నువ్వేమనుకుంటున్నావు ఈ మూవీ గురించి? అది ఫస్ట్ వాళ్ళు మనకి mindthegap@gmail.com కి రాస్తే అప్పుడు నేను ఉత్తరం రాస్తా. కానీ ఇన్స్టాగ్రామ్ లో @_thigap కి వాళ్ళు ఫాలో చేస్తే కాదు నేను రాయాలి ఉత్తరం. అవును, నేను ఉత్తరం రాయాలంటే mindthegap.gmail.com కి రాయండి. నేను అసలు రాయకూడదు బాబు అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ mindthegap@gmail.gmail కాదు, రాయద్దన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలి. అది అస్సలే రాయొద్దు అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్. ఇవి ఏమి మాకు అంత ఉద్దరం తలకాయ పన్న వాళ్ళు ట్విట్టర్లో మాకు రాసుకోవడాలు పూసుకోవడాలు ఇష్టం లేవు అన్నవాళ్ళు ట్విట్టర్లో ఫాలో అవ్వండి. నాకు చాలా మంచిది. ఇప్పుడు
ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అనేది ఒక ధూమపానం మద్యపానం యాడ్ ఓపెనింగ్ కాబట్టి మనం గుట్కా ప్యాకెట్లలో ఈ మూవీకి రేటింగ్ ఇద్దాం. ఓకే డన్. టోటల్ 10 గుట్కా ప్యాకెట్. 10కి మనకు అంతకంటే పైసలు లేవు. ఇంకా నన్ను అడిగితే 5 చేద్దాం. 5 నీ దగ్గర, 5 నీకు, 5 నాకు. 10. ఓకే బోగస్. మనకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుంటది ఈ టైంలో. కానీ ఈ నగరానికి ఏమైంది నువ్వు ఈ ఎపిసోడ్లో ఎన్ని గుట్కా ప్యాకెట్ల రేటింగ్ 10కి ఇవ్వబోతున్నావు? ఈ నగరానికి ఏమైందికి నా ఫైనల్ రేటింగ్ వచ్చి 10లో 7.5 గుట్కా ప్యాకెట్. 7.5? ఆనెస్ట్లీ సర్ప్రైజ్ చేసినావు నన్ను. ఎందుకు? నువ్వు 5, 6 ఎంతో ఇస్తావు. నేను ఎందుకంటే నేను 8.5 పైన ఉన్నాను. ఒరిజినల్ స్టోరీ, టైటిల్ బాగుంది, గుడ్ సాంగ్స్, వెల్ ప్లేస్డ్ మ్యూజిక్, మంచి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు అంత ఖాస్ అనిపించలేదు. కానీ చెవులో దంచలేదు. చెవు లోపల డిండోరా కొట్టలేదు. ఐ లైక్ ద బ్యాక్గ్రౌండ్. పర్వాలేదు. కానీ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటే ఈ సినిమాలో సాంగ్స్ బాగుండే, చాలా ఎక్కువ బాగుండే కంపేర్. ఓకే, అండ్ నాకేమన్నా వెల్ ప్లేస్డ్ మ్యూజిక్, ఇష్టం వచ్చినట్టు అనవసరంగా కాకుండా వెల్ ప్లేస్డ్ మ్యూజిక్, ఓవరాల్ గుడ్ యాక్టింగ్. ఎవరెవరైతే ఉన్నారో ఉన్న 6, 7, 9 క్యారెక్టర్లు కూడా ఎవ్రీబడి డిడ్ వెల్. గుడ్ టెంపో ఆఫ్ ద మూవీ, టెంపో దాని పేసింగ్ ఆఫ్ ద మూవీ ఏదైతే బ్యూటిఫుల్ ఉండే. ఆబ్వియస్లీ మనం టైటిల్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, అండ్ ఇలాంటి టైటిల్ ఈ మధ్య కాలంలో అయితే మనం వెళ్ళలేదు. నాకు తెలిసి తరుణ్ భాస్కర్ ఈ మధ్య కాలంలో అన్న టైటిల్ కూడా ఇప్పుడు మన దగ్గర నుంచి స్టీల్ చేస్తాడు. మనం దాన్ని పేటెంట్ చేసుకోవడం బెటర్. కానీ ఎనీవేస్ టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్ గా, క్రియేటివ్ గా ఉండే, చాలా క్రియేటివ్ గా, అటెన్షన్ గ్రాబింగ్ ఉండే. అసలు నేను కౌశిక్ కి ఒక ఎక్స్ట్రా 1 పాయింట్ ఇస్తా. కౌశిక్ చేసిన యాక్టింగ్, ఇట్ వాస్ వన్స్ అగైన్ నాకేమనిపించింది అంటే కౌశిక్ కి చేసిన కామెడీ యాక్టింగ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది మోస్ట్ సటిలెస్ట్ యాక్టింగ్ అనిపిస్తుంది. కామిక్ యాక్టింగ్, సటిల్, అండర్స్టేటెడ్. బేసిక్ గా నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ థియేటర్ యాక్టర్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అదే చేశాడు, యాజ్ ఇట్ ఈస్ చేశాడు. ఎస్పెషల్లీ ఆ డైలాగ్ ఉంటుంది, ఇట్లా నవ్వుతే వాడేంద్రా నువ్వు కొడతా అంటాడు. అట్లాంటివి చాలా ఉన్నాయి డైలాగులు. మంచి రీడింగ్. సో నేను ఎస్పెషల్లీ కౌశిక్ కి 1 more మార్క్ ఎక్స్ట్రా ఇస్తాను. సో నా తరఫు నుంచి ఇట్స్ 8.5 గుట్కా ప్యాకెట్స్. ఇంకోటి నేను చెప్పాలంటే కౌశిక్ నుంచి నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేశాను. కౌశిక్ది ఇక్కడ థియేటర్ పర్ఫార్మెన్సెస్ కూడా కనిపించింది కాబట్టి ఎక్స్పెక్ట్ చేశాను కౌశిక్ది బాగుంటుందని. కార్తిక్ది నాకు ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ అనిపించింది, బాగా చేశాడు అనిపించింది నాకు. కార్తిక్ కూడా మంచిగా చేశాడు. కార్తిక్ కూడా అంటే ప్రాపర్ యాక్టరే అనుకుంటా, వేరే వాటిలో కూడా చిన్న రోల్ చేశాడు. సో అది నీ రేటింగ్ 7.5, నా రేటింగ్ 8.5. దీంతో మనం ఏం చేస్తాం బోగస్? ఈ ఎపిసోడ్ ఇక్కడే సమాప్తం. అండ్ ప్రతిసారి మనం అనుకున్నది ఏంటంటే థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి రే.